మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈస్ హైమా. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మై డియర్ ఫ్రెండ్స్, రైల్వే ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే ఎలా చదవాలి, సో ఏం చదివితే మనకి ఉద్యోగం అనేది సంపాదించగలుగుతాం అన్నది ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది రైల్వేలో మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, రైల్వే మొత్తంలోని ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి అంటే సో ఫస్ట్ గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3, అలాగే జేఈ, ఆర్ఆర్బి కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఎస్ఐ, ఇంకా రిమైనింగ్ ఇంకేవైతున్నాయి. సో మొత్తం వరకు మనకి 8 పోస్టులు అనేవి ఉన్నాయి. మొత్తం 8 రకాల పోస్టులు అనేవి రైల్వే నుంచి ఉన్నాయి. ఓకే, అయితే వీటన్నిటికీ కామన్గా ఉన్నటువంటి సిలబస్ ఏముంటుంది? మ్యాథ్స్. సో ఫస్ట్ తీసుకునేది మనం మ్యాథ్స్, మేజర్ పార్ట్ అనేది మ్యాథ్స్ నుంచి ఉంటుంది కదా. అయితే ఈ మ్యాథ్స్ని ఏమేమి ఉంటుంది, అందులోని రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, అలాగే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. సో ఈ 3 మ్యాథ్స్ నుంచి. అయితే మరి జనరల్ సైన్స్ నుంచి ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సో మొత్తం 5 ఉంటుంది. ఓకే, దేని నుంచి? జనరల్ సైన్స్ నుంచి 5 సబ్జెక్ట్స్, మ్యాథ్స్ నుంచి 3 సబ్జెక్ట్స్, ఇంకా రిమైనింగ్ జనరల్ స్టడీస్. సో ఈ జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, అలాగే స్ట్రాటజీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో మొత్తం ఇవొక 6, అవొక 3, అవొక 5, ఇవొక 6. సో మొత్తం 14, ఇంక్లూడింగ్ ఇంకొక కంప్యూటర్ ఉంటుంది, అది CBT 2కు ఉంటుంది. ఓకే, సో మొత్తం ఈ యొక్క 14 రకాల సబ్జెక్ట్స్ అనేవి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని పోస్టులకి రైల్వేలో పడినటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా కామన్గా ఉన్నటువంటి సిలబస్ ఇది. ఈ సబ్జెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇందులోని ఇంకా తిరిగి చూడడానికి ఏం లేదు. ఓకే, సో ఖచ్చితంగా ఇవన్నీ మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అయితే ఇవన్నీ చెప్పాం కదా. సో ఇందులోని ఏమి ఇంపార్టెంట్ ఉంటుంది అన్నది మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పిఆర్ అకాడమీని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఓకే, అయితే ఇప్పుడు మనం ఎలా చదవాలి? సో ఇప్పుడు మనం 14 సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఈ యొక్క 14 సబ్జెక్ట్ని ఎలా చదవాలి, ఎలా చదివితే మనం ఉద్యోగాన్ని సాధిస్తాం అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులోని ఎలా చదవాలి, అలాగే అందులో ఉన్నటువంటి బెస్ట్ టిప్స్, సో ఇంకా ఎవ్వరూ చెప్పినటువంటి బెస్ట్ టిప్స్ అనేవి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్. యా, ఫస్ట్ వన్ అర్థమెటిక్. సో అర్థమెటిక్ ఇప్పుడు మ్యాథ్స్ అని చెప్పాం కదా. సో మ్యాథ్స్లోని అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. సో మొత్తం ఇందులోని చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో చాలా చాప్టర్స్ ఉన్నాయి, ఇందులోని చాలా చాప్టర్స్ ఉన్నాయి కదా. సో అందులోని ఇంపార్టెంట్ అంటే 2016 నుంచి 2024 వరకు కంటిన్యూస్గా వస్తున్నటువంటి ఎగ్జామ్లోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులోని రిపీటెడ్గా ఏ చాప్టర్ నుంచి ఇస్తున్నారో అవి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే రిపీటెడ్గా వస్తున్నాయి, సమ్ ఇయర్ రావచ్చు. సో మనం ఆల్రెడీ డైలీ లైవ్ కూడా పెడుతున్నాం. సో లైవ్ పెట్టేటప్పుడు సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చదువుతునేటప్పుడు సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, మేడం ఇది మొన్న నేను రాసినప్పుడు వచ్చింది, లేదంటే అంతకన్నా ముందు వచ్చింది. సో ప్రతి ఒక్కరికి రిపీటెడ్గా వస్తున్నాయి, అంతకు మించి ఇంకెక్కడ వస్తాయి చెప్పండి. అలాగే మన దగ్గరికి వచ్చినటువంటి ఫ్యాకల్టీ, సో బెస్ట్ 2 స్టేట్స్లో ఉన్నటువంటి బెస్ట్ ఫ్యాకల్టీ కూడా చెప్పొచ్చేది ఏంటి అంటే కేవలం NCERT నుంచి వస్తున్నారు. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి కూడా ఎక్కువగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో అందుకని చెప్పి దాన్ని అనలైజ్ చేసి ఈరోజు మీకు ఏ బెస్ట్ టిప్స్ అన్నారు కదా. సో బెస్ట్ టిప్స్ అంటే ఇదే, ఈ సీక్రెటే. ఓకే, సో ఇప్పుడు మనం అవి తెలుసుకుందాం. సో ఫస్ట్ అర్థమెటిక్ నుంచి సింప్లిఫికేషన్. ఓకే, అర్థమెటిక్ నుంచి సింప్లిఫికేషన్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, నంబర్ సిస్టమ్, ఏజ్ అండ్ HCF అండ్ LCM, రేషియో అండ్ ప్రపోర్షన్. సో మొత్తం ఈ 6 చాప్టర్స్ కానీ మనం ప్రిపేర్ అయితే చాలు. కేవలం ఈ యొక్క అర్థమెటిక్ నుంచి అంత సిలబస్ ఉంది కదా, అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంత సిలబస్ ఉంది కదా, అందులో అన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా, ఆ అన్ని చాప్టర్స్లోనే కేవలం మనం ఈ 6 చాప్టర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే రిపీటెడ్గా క్వశ్చన్స్ ఇందులోనే వస్తున్నాయి కాబట్టి మనం ఇలా దీని నుంచి ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ టైం ఇప్పుడు మనం రాయబోతున్నా ఇంకా నెక్స్ట్ అప్ టు నోటిఫికేషన్ ఏదైతే ఉందో
దానికి కూడా ఇవి మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, సో షూర్గా. అయితే ఇప్పుడు సింప్లిఫికేషన్. సో సింప్లిఫికేషన్ నుంచి 4 మార్కులు వస్తాయి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ 2 మార్క్స్, అండ్ నెంబర్ సిస్టమ్ నుంచి 2 మార్క్స్, అండ్ ఏజ్ నుంచి 2 మార్క్స్, అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి 2 మార్క్స్, అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి కూడా 2 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో ఇక్కడ క్లియర్. అండ్ నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్. సో నెక్స్ట్ వన్ ఏంటండి, సిట్టింగ్ రీజనింగ్. సో రీజనింగ్ నుంచి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 4 మార్క్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 4 మార్క్స్, అలాగే సిరీస్ నుంచి కూడా 4 మార్క్స్, క్లాసిఫికేషన్ నుంచి 3 మార్క్స్, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 3 మార్క్స్, అండ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్, అండ్ అనాలజీ వర్బల్ నుంచి 2 మార్క్స్. సో ఖచ్చితంగా మనం ఇందులో ఈ యొక్క 6 చాప్టర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. రీజనింగ్ నుంచి రిపీటెడ్గా ఇందులోంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం స్పెషల్ ఫోకస్ అంతా ఇక్కడ నుంచే తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్కి కావాల్సిన సిలబస్ అన్ని లెసన్స్ చదవడం అంటే కొంచెం కష్టం. అందుకని రిపీటెడ్గా వచ్చేవి మాత్రమే చెప్తున్నాను. కొంచెం వీటిని స్క్రీన్ షాట్ తీయడమో ఏదో ఒకటి తీయండి. సో ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఎస్, ఈ యొక్క రీజనింగ్ నుంచి 6 చాప్టర్స్, మార్క్స్ వెయిటేజ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది, చెక్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్. ఈ యొక్క ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఆల్జిబ్రా. సో ఆల్జిబ్రా నుంచి 3 మార్క్స్, మెన్సురేషన్. సో మెన్సురేషన్ నుంచి 2 మార్క్స్, అలాగే జామెట్రీ ఉంది కదా, సో ఈ యొక్క జామెట్రీ నుంచి కూడా 2 మార్క్స్ అనేవి వస్తుంది. ఖచ్చితంగా ఇలాగే ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క చాప్టర్స్ పైన మీ యొక్క స్పెషల్ ఫోకస్ అంతా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మ్యాథ్స్ కంప్లీట్ అయింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఏవైతే చాప్టర్స్ చెప్పుకున్నామో సో కేవలం మీరు ఆ లెసన్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. నెంబర్ ఆఫ్ లెసన్స్ ఉన్నాయి, నేను కాదన్ను. అందులోంచి రావా అంటే ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చదివిన తర్వాత మనకి ఇన్ కేస్ టైం ఉంటే అప్పుడు రిమైనింగ్ ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో దాన్ని ప్రిపేర్ అవుదురు కానీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫస్ట్ మెకానిక్స్, అలాగే ఎలక్ట్రిసిటీ, లైట్, మ్యాగ్నెటిజం, ఓకే, అలాగే గ్రావిటేషన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఈ యొక్క 6 చాప్టర్స్ ఫిజిక్స్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్లోని కేవలం ఈ యొక్క 6 చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్ అన్నీ ఇందులోనే వస్తాయి. సో తిరిగి చూడక్కర్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలోని పీరియాడిక్ టేబుల్, periodic classification of elements, అలాగే metal and metallic compounds and their applications, chemistry and introduction and organic chemistry, chemical reactions and non-metal and non-metallic compounds. సో ఈ యొక్క 6 చాప్టర్స్. సో ఫిజిక్స్ నుంచి 6, అలాగే కెమిస్ట్రీ నుంచి కూడా మరొక 6. ఓకే, అండ్ నెక్స్ట్ బయాలజీ. సో బయాలజీ నుంచి హ్యూమన్ బాడీ, అలాగే టిష్యూస్, యానిమల్ కింగ్డమ్ అండ్ జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ అండ్ ప్లాంట్ కింగ్డమ్. సో ఇందులో మరొక 6. అన్ని చాప్టర్స్లో గుర్తుపెట్టుకోండి మిత్రమా, అన్ని చాప్టర్స్లోంచి మనం అన్ని 6, అవొక 6 ఉన్నాయి, ఇవొక 6 ఉన్నాయి, ఇది కూడా ఒక 6 ఉన్నాయి. ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా టైం ఉంది, నేను మొత్తం అంతా కంప్లీట్ చేశాను అన్నప్పుడు మాత్రమే వేరే చాప్టర్స్కి స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మిషన్స్ అండ్ మిజైల్స్, అలాగే రీసెర్చ్ సెంటర్స్, శాటిలైట్స్ అండ్ ఆర్గనైజేషన్స్. నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో వాటి గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా. ఓకే, అర్థమైంది కదా? ఈ యొక్క జనరల్ సైన్స్ నుంచి ఎన్ని చదవాలి అర్థమైంది కదా? మొత్తం అన్ని లెసన్స్ అయితే ఉంటాయి. సో వాటిలో ఇంపార్టెంట్ మాత్రం ఇవి మాత్రమే. నేను మీకు డైలీ లైవ్ పెడుతున్నా అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీటి నుంచి మాత్రమే పెడుతున్నాను. మీకు ఐడియా ఉందో లేదో? సో చాలామంది మీరే కామెంట్ చేస్తున్నారు, మేడం మీ క్వశ్చన్ మొన్న వచ్చింది, నేను మొన్న ఆర్పిఎఫ్ రాశాను. ఓకే, సో ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, నేను చూస్తున్నాను. ఆ విషయం నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. ఓకే, అండ్ నెక్స్ట్ వేదిక్ ఏజ్, జైనిజం and Buddhism, Stone Age, Indus Valley Civilization and Mughal period, Sikhism, arrival of the Europeans in India, rise and development of Marathas, the revolt of 1857, Indian National Congress. సో ఇందులోని ఈ 11తో పాటు ఇంకా సోషల్ అండ్ రిలీజియస్ మూమెంట్ అండ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అండ్ స్వదేశీ మూమెంట్స్, ముస్లిం ఢిల్లీ దర్బార్, మహాత్మా గాంధీ అండ్ హిజ్ ఇనిషియల్ మూమెంట్స్, civil disobedience movement and Simon Commission
అండ్ క్విట్ ఇండియా మూమెంట్ అండ్ గవర్నర్స్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్, అలాగే ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో ఈ యొక్క హిస్టరీలోంచి 19 చాప్టర్స్, హిస్టరీలో మొత్తం 3 ఉన్నాయి, మనందరికీ ఐడియా ఉంది. ఓకే, మెడల్ హిస్టరీ ఉంది, మోడర్న్ హిస్టరీ ఉంది, యాన్షియంట్ హిస్టరీ ఉంది. సో ఈ 3 హిస్టరీస్ నుంచి 19 చాప్టర్స్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా లైవ్ కూడా వీటి నుంచి పెడుతున్నాను, మీరు గెస్ట్ చేయొచ్చు. ఓకే, సో చెక్ చేయొచ్చు కూడా. ఇప్పటి వరకు మనం కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఎలా చదవాలి, ఓకే, ఇప్పటిదాకా మనం కొన్ని సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనేవి చెప్పుకున్నాం. అయితే దాన్ని ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ కంటెంట్ తీసుకోవాలి, ఆఫ్లైన్ తీసుకోవాలా, ఆన్లైన్ తీసుకోవాలా, లేకపోతే బుక్స్ చదవాలా, లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు వినాలా, ఏ యూట్యూబ్ ఛానల్ క్లాసెస్ వినాలి అని చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. దానికోసం ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. సో మీరు ఎక్కడ ఏ కోర్స్ తీసుకున్నా ప్రాబ్లం లేదు, కానీ కేవలం ఎన్సీఆర్టీ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలి, ఎన్సీఆర్టీ కంటెంట్ మాత్రమే మీరు చదవాల్సి ఉంటుంది. సో ఎందుకు మేడం ఎన్సీఆర్టీ అంటే, కేవలం ఈ యొక్క రైల్వేలో ఉన్నటువంటి ఏ ఎగ్జామ్కైనా సరే కేవలం ఎన్సీఆర్టీ నుంచే వస్తున్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మన దగ్గర ఉన్నటువంటి స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు కదా, సో వాళ్ళంతా అనలైజ్ చేసి చెప్పడం జరిగింది. ఓకే సార్, ఎందుకంటే మొత్తం అంతా ఎన్సీఆర్టీ నుంచి మాత్రమే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుంచి మాత్రమే, 99.99% ఎన్సీఆర్టీ నుంచే వస్తున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా కేవలం ఎన్సీఆర్టీనే చదువుకోండి, టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడైనా మీ ఇష్టం, కానీ ఎన్సీఆర్టీ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి. అయితే మన దగ్గర ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటి, మన దగ్గర కూడా ఫుల్ కోర్స్ ఉంది, మీ దగ్గర ఉంది, మిగతా వాళ్ళ దగ్గరకు ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏంటి, మన దగ్గర ఉన్నది చిన్న డిఫరెన్స్ అనేది ఉండాలి కదా. ఈ స్టేట్ మొత్తం 2 రాష్ట్రాల్లో లేనటువంటి బెస్ట్ కంటెంట్ మొత్తం మన దగ్గర ఉంది. అది ఎలా మ్యామ్ అని అడుగుతారు. అయితే మన దగ్గర కేవలం ఎన్సీఆర్టీయే ఉంది. సో ఎన్సీఆర్టీ కంటెంట్, ఫుల్ కంటెంట్ మొత్తం ఉంది, 6 నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కంటెంట్ మొత్తం. సో దానిలో ఉన్నటువంటి ఇంకా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్లో మిక్స్ అయింది, సో అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా విత్ ఎక్స్ప్లెనేషన్స్తో పాటు సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మన యాప్లో అందించడం జరుగుతుంది. అలాగే 1 lakh బిట్స్, మీకు ఎక్కడైనా సరే కేవలం 1000 రూపీస్, మీరు మిగతా దగ్గర చూసిండొచ్చు, బిట్స్ అనేవి అందరి దగ్గర ఉంటాయి కదా, అయితే ఉంటే మహా 1000 ఉంటాయి, 1500 ఉంటాయి బిట్స్ అనేవి, కానీ మన దగ్గర మాత్రం 1 lakh బిట్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి కోర్సుని స్పెషల్ ఫీచర్స్ ఏంటి, మిగతా వాళ్ళకి మనకి కంపారిజన్ ఉండాలి కదా. సో పిఆర్ అకాడమీ అంటే కొంచెం హైగా ఉంటుంది. ఓకే, సో అయితే అవి ఏంటి అంటే మన దగ్గర ఉన్న మొత్తం ఎన్సీఆర్టీ కంటెంటే ఉంది, ఎన్సీఆర్టీ ఫుల్ కంటెంట్ మొత్తం ఉంది, మొత్తం అన్ని క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, ప్రతి ఒక్క వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేది అద్భుతంగా ఉన్నాయి. అలాగే మ్యాథ్స్, రీజనింగ్, మొత్తం అన్ని సబ్జెక్టులు. సో వాటితో పాటు మనం 1 lakh బిట్స్ కూడా మనం అందించడం జరుగుతుంది. 1 lakh బిట్స్ అంటే మొత్తం మిగతా వాటిలో అయితే కేవలం 1500, 1000 బిట్స్ అనేవి ఉంటాయి, కానీ మన దగ్గర మాత్రం 1 lakh బిట్స్. 1 lakh బిట్స్ అంటే అది ఆషామాషి విషయం కాదు. ప్రతి ఒక్క బిట్ కూడా 5 అటెంప్ట్స్ కూడా ఉన్నాయి. అలాగా రిపీటెడ్గా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ఏవి ఉన్నాయి, లెసన్ వైజ్ బిట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ బిట్స్ ఉన్నాయి. ఓకే, దాంతో పాటు అలాగే పీవైక్యూస్ ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి, లెసన్ వైజ్ కూడా ఉన్నాయి. ఎన్సీఆర్టీ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ఎన్సీఆర్టీ సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి, ఎన్సీఆర్టీ చాప్టర్ వైజ్ ఉన్నాయి, మొత్తం బిట్స్ అన్ని. సో టోటల్ దగ్గర దాదాపు 1 lakh బిట్స్ అనేది మన దగ్గర స్పెషల్గా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఒక్కసారి యాప్ని ఇన్స్టాల్ చేయండి, యాప్లోని మొత్తం అన్ని డీటెయిల్గా ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే వెంటనే మీరు మాకు కాల్ చేయొచ్చు. ఒక ఉగాది సందర్భంగా మీకు అన్ని తక్కువ ధరకే లభించడం జరుగుతుంది, వెంటనే పర్చేస్ చేసుకోండి. సో ఈ యొక్క ఉగాది ఆఫర్ అనేది నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు మాత్రం మీకు అందించడం జరుగుతుంది. కమాన్ పిక్. సో మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే వాళ్ళందరికీ షేర్ చేయండి, డోంట్ మిస్. ఓకే, సో దిస్ ఆఫర్. అండ్ నెక్స్ట్ పాలిటీ. సో ఈ యొక్క పాలిటీ నుంచి ఆర్టికల్స్, షెడ్యూల్స్ అండ్ పార్ట్స్ అండ్ లిస్ట్, పార్లమెంట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్, అలాగే గవర్నమెంట్ బాడీస్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్. సో ఈ యొక్క పాలిటీ నుంచి ఈ యొక్క 5 చాప్టర్స్ అనేది మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ స్టాటిక్ జీకే. ఈ యొక్క స్టాటిక్ జీకే నుంచి ఫెస్టివల్స్, ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్, అలాగే స్కీమ్స్, ఆర్గనైజేషన్స్, అలాగే లాంగ్వేజెస్, ఇంపార్టెంట్ డేస్, రిలీజియస్ ప్లేసెస్, అలాగే అవార్డ్స్,
నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఉంది. సో మొత్తం ఈ యొక్క స్టాటిక్ జీకే నుంచి మనం ఈ యొక్క 8 టాపిక్స్ అనేవి మనం చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ జోగ్రఫీ. సో ఈ యొక్క జోగ్రఫీ నుంచి ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే క్లైమేట్స్, మౌంటైన్స్, మినరల్స్, ఎనర్జీ, రిసోర్స్ ఇన్ ఇండియా అండ్ వెజిటేషన్స్. సో ఈ యొక్క జోగ్రఫీ నుంచి 5 చాప్టర్స్. అన్ని చాప్టర్స్ నుంచి మీరు గమనించాలి, ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను, మొత్తం అన్ని చాప్టర్స్ నేను చెప్పడం లేదు. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్ నుంచి అవార్డ్స్, అలాగే పర్సన్, స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్, స్టేట్స్, స్పెషల్ డేస్ అండ్ స్పోర్ట్స్. ఓకే, సో ఇందులోని మొత్తం ఈ యొక్క 6. అలాగే వీటితో పాటు మనం డైలీ న్యూస్ చూస్తూ ఉంటాం, అప్డేట్ న్యూస్. ఈ యొక్క 6 months to 9 months ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటుందో దాన్ని కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎకనామిక్స్. సో ఈ యొక్క ఎకనామిక్స్లోని మనీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ కాస్ట్ అండ్ ప్రొడక్ట్స్, consumption and market and national income, inflation and budget, taxation and GDP, అలాగే 5 years plan, government schemes. ఓకే, సో ఇందులో ఒక ఎకనామిక్స్లోని మొత్తం 5 చాప్టర్స్. ఇందులో 5 చాప్టర్స్, అలాగే పాలిటీ నుంచి 5 చాప్టర్స్, అలాగే జోగ్రఫీ నుంచి 5 చాప్టర్స్, అలాగే స్టాటిక్ జీకే నుంచి 8, అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి అదొక 7. ఓకే, సో ఇవి మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. కేవలం ఇది మాత్రం మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. మనం మన యాప్లో ప్రతి ఒక్కటి మీకు అతి తక్కువ ధరకే, అన్నిటికీ ఎక్కువ ధర అనేది లేదు, అన్నిటికీ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి, దానిపైన ఆఫర్ కూడా అందించడం జరుగుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాం. ఓకే, ఈరోజు మొత్తం ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది బెస్ట్ టిప్స్తో మీకు చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు నన్ను ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, ఇదంతా కాదు. ఎప్పటి వరకు ఇలా కష్టపడుతూ ఉండాలి, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉండాలి. అప్పుడు మనం విజయాన్ని ఖచ్చితంగా, ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా మనం ఉద్యోగాన్ని సాధించగలుగుతాం. ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ హైమా మ్యామ్. నమస్తే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.